నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఉండదన్న చంద్రబాబు. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని స్పష్టీకరణ. కార్మికుల కోసం ఏపీలో ప్రయోగాత్మకంగా లేబర్ అడ్డాలు. అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. పోలవరం పనుల వేగవంతంపై జలశక్తి శాఖ సమీక్ష. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ. పునరావాస కార్యక్రమాల అమలుపై ఆరా. విద్యా ఉద్యోగాల కల్పనపై చిత్తశుద్ధితో ఉన్నామన్న మంత్రి శ్రీహరి. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు సీఎం కష్టపడుతున్నారని వెల్లడి. తెలంగాణలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్న కేటీఆర్. హామీలను గాలి కొదిలేశారని విమర్శ. పెంచిన గ్యాస్ ధరల ఉపసంహరణకు డిమాండ్. ఏప్రిల్ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 2,43,000 కోట్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడి. గత ఏప్రిల్తో పోలిస్తే 8.7% అధికంగా రాబడి. ఇరాన్పై మళ్లీ యుద్ధానికి అమెరికా సన్నాహాలు. 65 లక్షల కిలోల మందుగుండు సామగ్రి తరలింపు. ట్రంప్ యంత్రాంగం తీరుపై టెహరాన్ ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పేదల రుణం తీర్చుకోవడానికి రాత్రి పగలు శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పమిడిముక్కల్లో పేదల సేవలో పాల్గొన్న సీఎం భవిష్యత్తులో వైకుంఠపాలి వద్దు, ఎన్డీఏనే ముద్దు అని నినదించారు. ఎన్నికలు అయ్యే వరకు ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తేల్చి చెప్పారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడే సందర్భంగా కార్మికులకు సీఎం శ్రామిక పురస్కారాలు అందజేశారు. 35 మంది భవన నిర్మాణ కార్మికులకు P4లో భాగంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందించారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. కార్మికుల కోసం ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని చోట్ల లేబర్ అడ్డాలు నిర్మిస్తామన్నారు. అవి విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ రోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్ కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపై ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతానని సీఎం ప్రకటించారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రావాలన్నారు. ప్రజలు చెప్పిన లోపాల్ని ఎమ్మెల్యేలు సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ రోజే ప్రారంభించాను మీటింగ్లు అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వర్లరామయ్య ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం ఇలా అన్నింటినీ గొడ్డలి పార్టీ నాయకుడు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం తర్వాత మరో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సీఎం వెల్లడించారు. అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది.
ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. అంతకుముందు మేడే సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో కార్మికుల సంక్షేమం, నైపుణ్యం పెంపు అంశాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా చేపట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎస్ సాయి ప్రసాద్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయడంపై అధికారులతో చర్చించారు. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ఆయా రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపైన దృష్టి పెట్టారు. 2వ దశ భూసేకరణ పునరావాస ప్యాకేజీ అమలుపైన ఆరా తీసినట్లు తెలిసింది. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే అంశంపై చర్చించారు. భద్రాచలం ముంపుపైన చర్చ చేపట్టినట్లు సమాచారం. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తుళ్లూరు E7 రహదారి పక్కన ఆసుపత్రికి కేటాయించిన 21 ఎకరాల్లో మొదటి దశ నిర్మాణానికి బాలకృష్ణ పూజలు చేసి పనులు ప్రారంభించారు. స్వయంగా ఆయనే జేసీబీ ద్వారా మట్టి తీశారు. మొదటి దశలో 650 కోట్లతో 500 పడకలతో 9 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల సందర్భంగా మహిళా రైతులు బాలకృష్ణకు ఆకుపచ్చ కండువా వేశారు. మహిళలతో కలిసి బాలకృష్ణ జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఎవరిని కాదనం అక్కడ వైద్యం. ఇప్పుడు గొప్ప పేద తేడా లేదు, తారతమ్యం లేదు. నో ప్రాఫిట్ నో లాస్. దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. ఇవాళ నంబర్ 1 జబ్బు క్యాన్సర్. ఇదివరకు ఏదో గుండె పోటు అనేవారు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. ఇవాళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రులు కూడా రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఆసుపత్రి కూడా చాలా వేగంగా పూర్తి అవుతుంది, పూర్తి చేస్తాం. 2028 అనుకున్నాం, టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్కి మేము తప్పకుండా రీచ్ అవుతాం. అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు నేను ఒక కార్మికుడినై ఈ ఆసుపత్రి పనులు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి పాల్గొన్నారు. పలువురు నిరుద్యోగులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి ప్రభుత్వ బడిలో చదువుకున్న సీఎం ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు కష్టపడుతున్నారని కొనియాడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వివరించారు. యువత మత్తుబారిన పడకుండా ప్రభుత్వం సమర్థంగా డ్రగ్స్ను కట్టడి చేస్తోందని మంత్రి చెప్పారు. యావత్ తెలంగాణలో ఉన్న ప్రజానికానికి, ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆర్నిశలు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని తెలంగాణ భవన్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆరోపించారు. సఫాయి కార్మికుల శ్రమను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై స్పందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసిపారేసిండు. ఉద్యోగ మిత్ర సర్కారు పోయింది, కార్మిక మిత్ర సర్కారు పోయింది, ఇలా కార్మికులను వేధించే సర్కారు వచ్చింది. జీతాల పెంపు లేదు, ఇంకా కత్తిరించే ప్లాన్ చేస్తా ఉన్నాడు. విశ్రాంత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలి. మంత్రుల జీతాలు కట్ చేస్తా, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేస్తా, అందులోకెళ్ళి ఇస్తా అని మాట్లాడుతున్నాడు.
వాళ్ళేమైనా వరద బాధితులా, తుఫాన్ బాధితులా? వాళ్ళకి హక్కుగా దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఎకసెక్కం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సింగరేణిని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాపాడితే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆర్టీసీని, విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు కాపాడితే ఈ మూడింటిని ప్రైవేటీకరణ వైపు ఈ ముఖ్యమంత్రి గారు నడుపుతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మరొక వైపు సమ్మెట పోటులాగా లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చి ఏకపక్షంగా మీరు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్ల కింద మార్చి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం చూసిన తర్వాత మన కష్టాలు కడతేరాలి అంటే ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుంది, తెలంగాణలోని పేదలు బాగుంటారు. అందుకే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం. తెలంగాణలో శాంతి భద్రతల కోసం మహాన్యస్సులో కృషి చేస్తానని నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ చెప్పారు. శివధారెడ్డి పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో ఆనంద్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితుల వేద ఆశీర్వచనాలతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదవి బాధ్యతలు చేపట్టారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. 2023 ఆగస్టు 7న డీజీపీగా పదోన్నతి పొందారు. 2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2028 జూన్ వరకు డీజీపీగా సివి ఆనంద్ కొనసాగనున్నారు. నేరాలు కట్టడి చేయడంలో కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని ఆనంద్ చెప్పారు. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఐర్నేషల్ కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో మేడేను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. భవిష్యత్తులో హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. ఈ సమాజానికి ఇంధనమే శ్రమజీవుల స్వేదమని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కార్మికులకు శుభాకాంక్షలు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్లో పోస్టు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో సిపిఎం నాయకులు జెండాను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బొగ్గు గనులు, పరిశ్రమల వద్ద ఎర్రజెండాను ఎగరవేశారు. మంచిర్యాల జిల్లాలో మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో సింగరేణి కార్మిక నాయకులు మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ మేడేను ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ర్యాలీ జరిగింది. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోనూ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యమని గుర్తు చేశారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తున్నందుకే రైతుల శ్రమే శక్తే అందుకు కారణమన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందని సీఎం తెలిపారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మికులు దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలన్నారు. ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్, ఫామ్ పాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా రూపొందించిన వీడియోను పవన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదని, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కార్మికులు గౌరవంగా జీవించాలనేదే ప్రజాప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా మళ్లీ సిద్ధమవుతోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 65 లక్షల కిలోల విధ్వంసకర పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్కు తరలించింది.
కార్గో నౌకలు విమానాల్లో ఈ పేలుడు పదార్థాలను తరలించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్, ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ తెలిపాయి. వీటిలో గగనతల, బోతల మందుగుండు సామగ్రితో పాటు సైనిక ట్రక్కులు, టాక్టికల్ వెహికల్స్ కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇరాన్పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్కు అమెరికా ఇప్పటికే చాలా సహాయం చేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 11,56,00,000 కిలోల సైనిక సామగ్రిని ఇజ్రాయెల్కు అందజేసింది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. యుద్ధంతో పాటు దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న యుఎస్ సెంట్రల్ కమాండ్, సైనిక దళాల జాయింట్ చీఫ్ కూడా ట్రంప్తో 45 నిమిషాలు చర్చించారు. ఇరాన్పై దాడుల ప్రణాళికలను అధ్యక్షుడికి వారు వివరించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల సమయంలోనే అమెరికా మళ్లీ టెహ్రాన్పై దాడి చేసే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. వాషింగ్టన్పై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹993 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రికార్డు స్థాయిలో ₹3,071కు చేరింది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. పెట్రోల్, డీజిల్, దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATF ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరిగిన భారాన్ని తామే భరిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో గౌతమ బుద్ధుని బోధనలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. బుద్ధుణ్ణి కీర్తిస్తూ ఎక్స్ మాధ్యమం వేదికగా ప్రధాని ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. బుద్ధుడి ఆలోచనలు, గొప్ప బోధనలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతా స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక సమాజానికి బుద్ధుడు ప్రబోధించిన శాంతి, కరుణ, సహనం అవసరమని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసి 24 గంటలు పూర్తి కాగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ముమ్మాటికి ప్రజలను మోసం చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి దుయ్యబట్టారు. కేంద్రం పెంచిన ధరలతో 19 కేజీల గ్యాస్ ధర 3,000కు మించిపోయిందన్నారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందన్నారు. కేంద్రం ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఓపీ సేవలు నెల రోజులు కొనసాగనున్నాయి. ప్రాథమికంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ చూస్తామని టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. మొత్తంగా 22 విభాగాల్లో అందించే ఓపీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల రోజుల ట్రయల్ రన్లో లోటుపాట్లు తెలుసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఒక వ్యక్తి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం నిజామాబాద్ జిల్లా ఇందలవాయిలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం ఎల్లారెడ్డిపల్లి రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఇందలవాయి ధరపల్లి ప్రధాన రహదారిపై ధాన్యం పోసి ధర్నా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భర్త శేఖర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షంతో చేతికొచ్చిన అరటి పంట నేలవాలిందంటూ కడప జిల్లా రైతులు గగ్గోలు పెడుతున్నారు. లింగాల మండల పరిధిలోని గొనకనపల్లి, రామట్లపల్లి, చిన్నకొడాల, మురారిచింతల సహా పలు గ్రామాల్లో గురువారం రాత్రి వీచిన వానగాలులకు 100 ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది. ఉద్యాన శాఖ సిబ్బంది నష్టాన్ని పరిశీలించారు. ఈదురుగాలులు, అకాల వర్షానికి తాను సాగు చేసిన 3 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగిపోయిందని రైతు మునియాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధిత రైతులు వేడుకుంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్పై తీర్పును రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం 218 రోజులు జైల్లో ఉన్న అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల సాక్షులను బెదిరించినందున బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు పిటిషన్ వేయగా వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వస్తుందని భావించారు. అయితే సాక్షులను బెదిరించిన మరో కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న అనంతబాబు తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అనంతబాబు బెయిల్ పిటిషన్పై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు జడ్జి వాదనలు విన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. సాక్ష్యం చెబితే చంపి శవాలు దొరకకుండా చేస్తానని సాక్షులను అనంతబాబు వీడియో కాల్ ద్వారా బెదిరించారని వివరించారు. అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్పై ఈ నెల 4న నిర్ణయం వస్తుందని అనంతబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో తీర్పును రాజమహేంద్రవరం న్యాయమూర్తి ఈ నెల 6కు వాయిదా వేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2026కు సంబంధించిన ఎంపిక ప్రక్రియను నార్వే నోబెల్ కమిటీ అధికారికంగా ప్రారంభించింది. ఈ ఏడాది బహుమతి కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 287 మంది అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇందులో 197 మంది వ్యక్తులు కాగా 90 సంస్థలు ఉన్నాయి. నామినీలకు సంబంధించిన వివరాలను కమిటీ గోప్యంగా ఉంచుతుంది. అయితే ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్, రష్యా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు సైతం గతంలో ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించాయి. అయితే ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ట్రంప్నకు నోబెల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఆసక్తిగా మారింది. వివిధ దేశాలకు చెందిన జాతీయ అసెంబ్లీల సభ్యులు, చరిత్ర లేదా సామాజిక శాస్త్రాల యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు గత బహుమతి గ్రహీతలు కూడా ఈ నామినేషన్లను సమర్పించవచ్చు. గత ఏడాది నామినేషన్ల సంఖ్య 305గా ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 287కు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన ఒక కీలక వీడియోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత వారాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ఛేదించుకుని వచ్చాడనేది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు అత్యంత వేగంగా తీసుకొచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడం ఈ వీడియోలో రికార్డైంది. ఈ కాల్పుల్లో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, ఆ దర్యాప్తులో భాగంగానే ఈ వీడియోను విడుదల చేసినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో నిందితుడు అలెన్ కాల్పులకు పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ అపాయం జరగలేదు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి పలు కత్తులను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో 1745 కోట్ల రూపాయల విలువైన 345 కిలోల హైగ్రేడ్ కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు అమిత్ షా ఎక్స్లో పోస్టు చేశారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు చెప్పారు. ఎన్సీబీ ఓ చిన్న సరుకు ఆధారంగా వెళ్లి భారీ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించడం బాటమ్ టు టాప్ విధానానికి అద్భుత ఉదాహరణని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీబీ బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు డ్రగ్స్ ట్రాఫికర్ సలీం డోలాను టర్కీ నుంచి భారత్కు తరలించిన కొన్ని రోజులకే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా బర్గి రిజర్వాయర్లో బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గురువారం సాయంత్రం 29 మంది పర్యాటకులు, 2 సిబ్బందితో నర్మదా నదిలో బోటు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురుగాలులు, తుపాను కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 8.7% వృద్ధి ద్వారా 2,43,000 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 2,23,000 కోట్లుగా నమోదైనట్లు తెలిపాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల ఆదాయం 4.3% పెరుగుదలతో 1,85,000 కోట్లకు చేరినట్లు వివరించాయి. దిగుమతుల ద్వారా వచ్చే జీఎస్టీ వసూళ్లు
ఏప్రిల్లో ఏకంగా 25.8% వృద్ధి చెంది 57,580 కోట్లకు చేరుకున్నాయి. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత 7.3% వృద్ధితో నికర జీఎస్టీ వసూళ్లు 2,11,000 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఉండదన్న చంద్రబాబు. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని స్పష్టీకరణ. కార్మికుల కోసం ఏపీలో ప్రయోగాత్మకంగా లేబర్ అడ్డాలు. అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. పోలవరం పనుల వేగవంతంపై జలశక్తి శాఖ సమీక్ష. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ. పునరావాస కార్యక్రమాల అమలుపై ఆరా. విద్యా ఉద్యోగాల కల్పనపై చిత్తశుద్ధితో ఉన్నామన్న మంత్రి శ్రీహరి. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు సీఎం కష్టపడుతున్నారని వెల్లడి. తెలంగాణలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్న కేటీఆర్. హామీలను గాలి కొదిలేశారని విమర్శ. పెంచిన గ్యాస్ ధరల ఉపసంహరణకు డిమాండ్. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 2,43,000 కోట్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడి. గత ఏప్రిల్తో పోలిస్తే 8.7% అధికంగా రాబడి. ఇరాన్పై మళ్లీ యుద్ధానికి అమెరికా సన్నాహాలు. 65 లక్షల కిలోల మందుగుండు సామగ్రి తరలింపు. ట్రంప్ యంత్రాంగం తీరుపై టెహరాన్ ఆగ్రహం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.